వెల్కమ్ టు ఐ డ్రీమ్. మర్డర్ కేసులో ఇరుక్కున్న కన్నడ స్టార్ హీరో దర్శన్ లైఫ్ స్టైల్ మొదటి నుంచి వివాదాస్పదమే. లైట్ బాయ్గా సినీ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఛాలెంజింగ్ స్టార్గా కోట్లాది మంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు దర్శన్. అనేక ఘటనల్లో ఎన్నిసార్లు జైలుకి వెళ్లి వచ్చినా దర్శన్ క్యారెక్టర్లో మాత్రం మార్పు రాలేదు. మొదటిసారిగా 2011 సెప్టెంబర్ 9న దర్శన్పై భార్య విజయలక్ష్మి వేధింపులు, దాడి, హత్యాయత్నం కేసు పెట్టింది. ఈ కేసులో దర్శన్ ఊచలు లెక్క పెట్టాడు. తర్వాత భార్యతో రాజీ కుదుర్చుకొని కేసు వెనక్కి తీసుకోగా జైలు నుంచి బయటకు వచ్చాడు. దర్శన్ జైలు పాలైన తర్వాత కూడా ఆయన సినిమాలు అఖండ విజయాలు సాధించాయి. సారథి వాటిలో మొదటి సినిమా. 2018లో సెప్టెంబర్ 24న మైసూర్లో దర్శన్ కారు యాక్సిడెంట్కు గురైంది. ఆ కారులో నటుడు దేవరాజ్, దర్శన్ స్నేహితులు ఉన్నారు. లో మైసూర్లోని ఒక హోటల్లో వెయిటర్పై అటాక్ చేసినట్టు దర్శన్పై ఆరోపణలు వచ్చాయి. పోలీసుల విచారణ తర్వాత సీసీటీవీ విజువల్స్ తొలగించారని కూడా వార్తలు దుమారం రేపాయి. ఈ కేసులో వెయిటర్కు 50,000 నష్టపరిహారం అందించారు. భరత్ అనే కన్నడ చిత్ర నిర్మాతను 2022లో దర్శన్ బెదిరించాడు అని కేసు నమోదైంది. ప్రాణభయంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యక్తులపై దాడులు కాకుండా 2023 జనవరి 20న దర్శన్పై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కూడా కేసు నమోదైంది. 2023 అక్టోబర్ 28న పెంపుడు కుక్కను తనపై వదిలి దాడి చేయించాడు అని దర్శన్ ఇంటికి దగ్గరలో ఉన్న మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. పార్కింగ్ స్థలం విషయంలో తన కేర్ టేకర్తో ఆ మహిళ వాగ్వాదానికి దిగినందుకు దర్శన్ ఈ పని చేశాడు అని తేలింది. అయితే ఆ మహిళకు ఆసుపత్రి ఖర్చులు భరించి గొడవ సద్దుమణిగేలా చేశాడు. జనవరి 4న బెంగళూరు సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్లో లైట్ నైట్ పార్టీ చేశారు అని దర్శన్ అండ్ గ్యాంగ్కు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఆయన నిజ జీవితంలో ఎన్నో వివాదాలు ఉన్నాయి. గతంలో జైలుకు వెళ్లి వచ్చాక కూడా దర్శన్లో ఎలాంటి మార్పులు రాలేదు అని నెటిజన్లు అంటున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూ చివరకు ప్రియురాలు కోసం ఒక హత్యకు కారణమయ్యాడు అని వారు కామెంట్లు చేస్తున్నారు.